ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, సకల సృష్టికి కారణభూతుడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా రక్షించారు, కాపాడారు, మీ కృపలో భద్రపరుచుకున్నారు తండ్రి. అయ్యా, మాకు కావలసిన నిద్రను మాకు దయచేశారు, అందును బట్టి వందనాలు. ఈ ఉదయాన్నే మరొక నూతనమైన దినములో మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈరోజు మేము సజీవులంగా ఉన్నామంటే మేమేదో మంచివారము, యోగ్యులము, పరిశుద్ధులము అని కాదు, గాని మీ యొక్క కృపను బట్టే మేము సజీవులముగా ఉన్నాము అని గుర్తెరిగి మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఈరోజు జీవించే కృప దయచేయండి నాయనా. ఎస్ లార్డ్, నీవు అనేక మందికి అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు అని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం ద్వారా ప్రభువా మీరు ప్రకటిస్తూ ఉన్నట్లుగా, తెలియపరుస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకున్న ఎవరైనను తలగానే ఉంటారు గాని తోకగా ఉండరు ప్రభువా. ఇచ్చే స్థితిలో వారిని నిలవబెడతానంటున్నావు, అభివృద్ధి చెందే వారిగా వారిని మారుస్తాను అంటున్నావు. ఉన్నతమైన స్థానంలో వారు ఉండడానికి మీరు తోడై ఉంటారని సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజున ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క బలమైన వాగ్దానమును స్థిరపరచండి. వారి జీవితంలో వారు అప్పు ఇచ్చేవారిగానే గాని ఎన్నడూ కూడా చేయి చాచే పరిస్థితి రాకుండా ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి కొరకు కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం, మొరబెడుతూ ఉన్నాం. మీ సహాయమును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. అయా, ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కరిని కూడా నూరంతలుగా ఫలించుటకు సహాయము దయచేయండి నాయన. ఆశీర్వదించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ఏ పని అయితే వారు ఈరోజు కలిగి ఉన్నారో ఆ పనిలో ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్క పనిని కూడా బహుగా అభివృద్ధి పరచండి. ఆగిపోయున్న పనులు కూడా మరలా ఈరోజు పునరుద్ధరించబడే కృప దయచేయండి నాయన. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు, శుభకార్యములు ఈరోజు జరిపించుకుంటూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆయా ప్రయాణాల విషయంలో కృప దయచేయండి నాయన. మేము వెళుతున్న మార్గాలను, మేము వస్తున్నటువంటి మార్గాలను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. ఏ బిడ్డకు ఎటువంటి అపాయము జరగకుండా, ప్రమాదము జరగకుండా ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా, క్షేమముగా ప్రయాణించగలిగే కృప దయచేయండి. అయా, ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి సిద్ధపాటు కలిగి వెళుతున్న వారు ఉన్నారు. వారు రాయబోతున్న ఆ ఎగ్జామ్స్లో, ఆ ఇంటర్వ్యూస్లో బిడ్డలే తండ్రి క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, ఆ జాబ్ను తండ్రి పొందుకోవడానికి, ఆ సీట్ను పొందుకోవడానికి కృప దయచేయండి నాయన. మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. అయా, హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా ఏ బిడ్డ కూడా కలవరపడకుండా మీపై విశ్వాసం ఉంచి వారి యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిటిలోనూ వారు అనుకున్నవి జరగడానికి కృప దయచేయండి ప్రభువా. అయినా అదే విధముగా ఎవరికి ఎటువంటి లేమి, లోటు, బలహీనత, అనారోగ్య సమస్యలు, అప్పుల, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆశీర్వదించండి, నడిపించండి. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. కావలసిన భోజనమును అనుగ్రహించండి ప్రభువా. నాయన, గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఏ దుష్టుడు, ఏ అపవాది క్రియ వారి దగ్గరికి రాకుండా ఈ రోజంతా బిడ్డలను మీరే మీ కృపలో దాచిపెట్టండి, భద్రపరచండి తండ్రి. మా యొక్క మాటలు, మా యొక్క నడవడిక, మేము చేస్తున్నటువంటి కార్యములు
మీ నామానికి ఏ విధముగాను ఆయాసకరముగా ఉండకుండా మీ నామాన్ని ఘనపరచడానికే కృప దయచేయండి తండ్రి. ఈ లోకమాయలో పడిపోయి మా సమయాన్ని వృధా చేసుకుంటూ పాపములలో పాలిభాగస్తులు కాకుండా వాక్య జ్ఞానమును మీరే దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ప్రతి బిడ్డకు కూడా సమాధానకరమైన ప్రశాంతమైన జీవితాన్ని దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, వారిని వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించండి అయ్యా. మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.